గౌతమ్ అహల్యను పొగుడుతూ ఉంటాడు. ఇంటి కోడలు కావడం చాలా అదృష్టం. అసలు నువ్వు మా ఇంటి కోడలు కావడం చెప్పలేనంత అదృష్టం. ఒక ఆడపిల్ల గురించి ఇంతలా చేసినా కూడా ఆడపిల్ల గురించి ఆలోచిస్తున్నావు చూడు, అది బాగా నచ్చింది అహల్య. అసలు నేను ఎలా పొగడాలో కూడా అర్థం కావట్లేదు అనే విధంగా వెంటనే తన నుదుటికి ముద్దు పెడతాడు గౌతమ్. ఇక అలా మరోవైపేమో అతిథి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. గౌతమ్ని నా వైపు తిప్పుకొని ఇక ఖచ్చితంగా వాడితోనే నేను మూడు ముళ్ళు వేయించుకోలేదేమో అని బాధపడుతూ ఉంటుంది. ఆ సమయం తెలుసుకొని శ్రావ్య అతిథి దగ్గరికి వస్తుంది. ఏంటి, ఎందుకు వచ్చావు అని ఈ విధంగా అతిథి శ్రావ్యని అడుగుతుంది. ఇక నేను ఒక మంచిగా చెప్పడానికి మాత్రమే వచ్చాను. నేను నీ ఫ్రెండ్గా చెప్పడానికి రాలేదు, ఈ ఇంటి కోడలుగా చెప్పడానికి వచ్చాను. ఒక ఆడపిల్ల జీవితం మీద మచ్చపడితే మళ్ళీ ఆ మచ్చపోవడం చాలా కష్టం. మగవాడు ఏమున్నాడు, ఎందుకంటే మచ్చపడ్డా సరే వాడికి దులుపుకునేంత టాలెంట్ ఉంది. కానీ ఆడపిల్ల ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే ఒక ఆడపిల్ల మీద మచ్చపడితే అది తుడుచుకోవడం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. నీ లైఫ్ కూడా అలాంటిది అతిథి. నువ్వు కావాలని మా అన్నయ్యను టార్గెట్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఒకప్పుడు ప్రేమించాం, అతిథి వేరు. ఇప్పుడు మూర్ఖంగా అన్నయ్యను ప్రేమించి నీ సొంతం చేసుకోవాలనుకుంటున్న నీ ఆలోచన కరెక్ట్ కాదు, అది పొరపాటు కూడా అనే విధంగా శ్రావ్య అతిథికి చెప్తుండగా, ఏంటి జ్ఞానోపదేశం చేస్తున్నావా? అయినా నీకు ఎంత నొప్పిగా ఉందో అది నీకేం తెలుస్తుంది. నువ్వు అనుకున్నా నీ భర్త నీకు సొంతమయ్యాడు. ఇప్పుడు నా మెడలో తాళి కట్టాల్సిన వాడు అది యువతి మెడలో తాళి కట్టిన తర్వాత ఆ బాధ, ఆ నొప్పి నాకు మాత్రమే తెలుస్తుంది. నీకు కూడా అలా అయితే నువ్వేం చేసేదానివో తెలుసు. కానీ నేను అలా తప్పుగా అనట్లేదు కదా. ప్రేమించావు, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించావు. అంతేకాని ఆ ప్రాణం కావాలని చెప్పేసి స్వార్థానికి ఇలా నీ జీవితాన్ని నువ్వే చేతులారా ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళేసరికి ఎదురుగా శ్రావ్య భర్త ఉంటాడు. ఏంటండి మీరు ఇలా వచ్చారు, నిజం చెప్పు, ఆ రోజు నిజంగానే ఏం జరిగింది? అబ్బే ఏం లేదండి, నిజం చెప్తావా, నా మీద ఒట్టే అనే విధంగా అనేసరికి ఇక జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అంటే గౌతమ్ని ట్రాప్ చేయడానికి మా అమ్మ ఉన్ను అతిథి ఇదంతా చేశారా? అవునండి, కాకపోతే ఆ రోజు వదినొచ్చి అన్నయ్యను కాపాడుట్లా సేఫ్ అయిపోయింది. లేకపోతే అన్నయ్య పరువు అసలు అతిథి ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. ఇంకేముంది, ఈ ప్లాన్ అంతా మా అమ్మదే అని అంటున్నది. ఛీ, ఇంత నీచానికి ఇలా చేస్తారు, కడిగేస్తాను మా అమ్మను. వద్దండి ప్లీజ్, దయచేసి వద్దు, ఇంతటితో ఈ గొడవ వదిలేయండి. ఇది మళ్ళీ పెద్దగా అయితే లేనిపోని విషయాలు మళ్ళీ మామయ్యకు చేరబడతాయి, వద్దండి అని విధంగా అన్న తర్వాత మరోవైపు బయట కూర్చొని ఏదో కుడుతూ ఉంటుంది అహల్య. ఇక అహల్య అలా బయట కూర్చున్న వాతావరణం చూసి గౌతమ్ అలా ప్రేమగా చూస్తూ ఒక మంచి కాఫీ తీసుకెళ్లాలని చెప్పేసి వెంటనే కిచెన్లోకి వెళ్ళి కాఫీ పట్టుకొని అహల్య దగ్గరికి వెళ్తాడు. ఇక అహల్యకు కాఫీ ఇచ్చేసరికి, ఏంటి గౌతమ్ గారు, నేను కాఫీ అడగలేదు కదా, కానీ నేను తెచ్చాను కదా అనే విధంగా వెంటనే అహల్య చేతికి కాఫీ ఇస్తాడు. అవును, మీరు తెచ్చుకోలేదేంటి? నాకొద్దు. ఓ అవునా, సరే ఈ కాఫీయే ఇద్దరు తాగేస్తాం అని చెప్పేసి వెంటనే సాస్లో ఇక అలా కాఫీ పోసి ఇద్దరు కలిసి ఆ కాఫీని షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా తాగుతుండగా తన పెదవికి ఆ కాఫీ పైన అట్టు అలా అద్దకపోతుంది. అప్పుడు అహల్యకు సైగ చేస్తూ ఉంటాడు. ఏంటండి, ఏం సైగ చేస్తున్నారు, అర్థం కావట్లేదు అని అహల్య అంటుంది. అదండి నీ పెదవికి అని విధంగా అంటుండగా అప్పుడు వెంటనే గౌతమ్ చెప్పిన మాట అహల్యకు అర్థం కాదు. ఇలా తుడుస్తూ ఉంటాడు, తన పెదవుల్ని ఆ చేతితో టచ్ చేసి తుడుస్తూ ఉంటాడు. అలా వెంటనే అహల్య కాస్త ఇక తడబడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇది దూరంగా భానుమతి చూసి, ఏంటి ఇది, నా మనవన్ని వల వేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. అమ్మా, ఎంత తెగించావే, నా మనవన్ని నీ వైపు తిప్పుకొని
ఏకంగా ఈ ఇంటికి కోడలుగా లైఫ్ లాంగ్ స్థానాన్ని పొందాలని వాణ్ణి నీ కొంగున కట్టేసుకోవాలనుకుంటున్నావా? ఈరోజే నీ బేడ సర్దుకొని పోయి అలా చేస్తానే. నిన్ను ఇన్ని రోజులు వదిలిపెట్టింది ఒక లెక్క, ఈ రోజులు వదిలిపెట్టనే. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బయటికి గెంటేసిరాక భానుమతి ఊరుకోదే అనే విధంగా అనుకుంటూ ఉంటుంది భానుమతి. ఈలోపు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇక వెంటనే అహల్య తన గదిలోకి వెళ్ళేసరికి భానుమతి అహల్య గదిలో ఉంటుంది. ఇక డోర్ తీసరికి కాస్త ఉలుక్కు పడుతుంది. అదేంటండి మీరు నా గదిలో? నేను నీ గదిలో ఉండడం కారణం నా మనముని నీ కొంగు చుట్టూ బాగానే కట్టుకుంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా పెద్ద ప్లాన్ చేస్తున్నట్టున్నావే. నేనెందుకు అలా చేస్తాను? వెళ్ళిపోతానని చెప్పాను కదా. ఇందాక చూసానే, నువ్వు కావాలని వాణ్ణి నీ వైపు మొత్తం తిప్పుకొని వాడు నీ మైకంలో పడ్డ తర్వాత ఇంట్లో నుంచి ఎలా వెళ్తా అనుకుంటున్నావే? నాకు తెలిసే వాణ్ణి నీ కొంగున కట్టుకుంటున్నావని తెలుసు. ఇంట్లోకి స్థాయి మొత్తం నీ చేతికి పెత్తనం రావాలని ఆలోచిస్తున్నావని తెలిసే పొరపాటు పడుతున్నారు బామ్మగారు. నేనెందుకు అలా చేస్తాను? వెళ్తానని చెప్పేసి అన్నాను కదా. వెళ్తాను కాదే, ఇప్పుడే ఇదే క్షణాన నీ పెట్టాబేడ సర్దుకొని వెళ్ళిపోలే. ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పటికిప్పుడా? 2 రోజులు గడివిమని చెప్పాను కదా. లేదే, 2 రోజులు కాదు కదా, 2 గడియలు కూడా నీ అస్సలకివ్వను. ఇంట్లో నుంచి నువ్వు సాయంత్రం కల్లా వెళ్ళలేదనుకో, తెల్లారి కల్లా నేనేం చేస్తానో నువ్వు అది చూస్తూ గనక అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అహల్య కంగారు పడుతూ ఏం చేయాలో అర్థం కాదు. ఇక తను గుడికి వెళ్దామని గుడికి వెళ్తుండగా ఆ సమయానికి అతిథి ఎదురు పడుతుంది. తను నడుచుకుంటూ వెళ్తుండగా కారు పక్కన ఆపుతుంది. ఇక అతిథి కారులో నుంచి దిగిన తర్వాత, ఏంటి ఆ రోజు వచ్చి గౌతమ్ని కాపాడారని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావే. ఇదిగో అహల్య, ఆ రోజు కాపాడిన ఏ రోజు ఒక రోజైనా గౌతమ్ నా మెడలో 3 ముళ్ళు వేయకపోడు. ఆ రోజు నువ్వు ఇదే కళ్ళతో చూడకపో. ఇంత నీచంగా అసలు నీ ఆలోచన అది కరెక్టేనా? ప్రేమించవు కాదనట్లే, ఆ ప్రేమను ఎలా పొందాలో ఆలోచించాలే కానీ ఇలా అడ్డదారులు దొక్కి ఇలా తన్ని సొంతం చేసుకునే మార్గం లేనట్టుగా అలా ఆ మాట చెప్పడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది. అది మంచిగా చదువుకున్నావు, చదువు తగ్గట్టు నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జి అంతా ఇలా ఆలోచించడానికైనా ఏంటి? ఎత్తి పొడుస్తున్నావా? ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాను గౌతమ్తో, ఏ చేయడానికైనా. వాడు నా మెల్లో 3 ముళ్ళు వేసేదానికి నేను ఏ క్రూరత్వమైనా చేస్తాను అనేసరికి వెంటనే అతిథి మాటలు విని కోపంతో అహల్య అతిథి చెంప పగల కొడుతుంది. నాన్సెన్స్, నువ్వు నన్ను కొడతావా అని ఈ విధంగా అంటూ ఉంటుంది.